వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. భారతదేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. అవన్నీ ఎప్పటినుంచో వందల ఏళ్ల నుంచి ఉన్న ఆలయాలు కూడా ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు పెద్దగా వివాదమైనటువంటివి ఏమీ లేవు. కానీ రామ జన్మభూమి అనేటువంటి ఇష్యూ ఎంత పెద్ద ఇష్యూ అయిందో, ఎన్ని వివాదాల కేంద్ర బిందువు అయిందో, ఎన్ని ఘర్షణలు జరిగాయో, ఎన్ని కోర్టు తీర్పులొచ్చాయో, అనేక ఈ వివాదాల మధ్య ఎట్టకేలకి దాన్ని మనం సాధించుకోవడం చాలా ప్రతిష్టాత్మకంగా కోట్ల మంది హిందువుల మనోభావాలకు ప్రతీకగా అయోధ్యలో ఒక రామ మందిరాన్ని నిర్మించుకోవడం కూడా జరిగింది. కానీ మోన్నాళ్ల ముచ్చట అన్నట్టుగా అంత ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్నటువంటి రామ మందిరం కూడా ఇప్పుడు కొన్ని మచ్చలు అంటుకున్నాయి. అవి ఏంటి అని అంటే విరాళాలు, దాదాపు 200 కోట్ల రూపాయల విరాళాలు దారి తప్పాయి, వాటిని మిస్యూజ్ చేశారు అనేటువంటిది. అలాగే 200 కేజీల వెండి కూడా మాయమైంది అనేటువంటి ఇలాంటి అనేక ఆరోపణలకు ఇప్పుడు అయోధ్య రామమందిరం కేంద్ర బిందువు అవ్వటం అనేటువంటిది చాలా హిందువుల యొక్క మనోభావాలను తీవ్రంగా అవి బాధ పెడుతున్నాయి. ఎందుకనంటే ఇటీవలే మనం చూసాము, కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం అయినటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డూలో కల్తీని కలిసింది అని ఎంత దుష్ప్రచారం చేశారో, ఆఖరికి జంతు కొవ్వు కూడా కలిసింది అని దాని మీద విషప్రచారం చేసినటువంటి ఏపీ కూటమి నేతలు, ప్రధాన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సుప్రీంకోర్టు చివాట్లు కూడా పెట్టింది, మతాన్ని మీరు రాజకీయంలోకి లాగద్దు అని. కానీ మరి ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు చెప్పినందుక, లేకపోతే దీని మీద వాళ్ళు సైలెంట్గా ఉండాలి అనుకున్నారు కాబట్టి ఉన్నందుకు అర్థం కాదు. కానీ అక్కడేమో కల్తీ నెయ్యిలో 250 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని వైసీపీ మీద బురద జల్లినటువంటి, అలాగే గొంతెత్తినటువంటి, అరిచినటువంటి, గీపెట్టినటువంటి ఈ పార్టీలు, కూటమి ఏపీ కూటమి పార్టీలో లేకపోతే బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరూ కూడా ఇప్పుడు ఈ రామ మందిరం విషయంలో జరిగినటువంటి విరాళాల అవినీతిలో కానీ దీంట్లో కానీ నోరెప్పట్లేదు. ఇప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది. మరి ఏంటి ఈ తేడా? ఇప్పుడు ఈ విషయం గురించి పూర్తిగా వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, హైకోర్టు అడ్వకేట్ అశోక్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ అసలు ఏంటి అసలు దీనికి దానికి ఇంచుమించు ఒక 50 కోట్ల అటు ఇటులో 200 కోట్ల పైన ఒక భారీ కుంభకోణం జరిగితే, అక్కడేమో అసలు మొత్తం ప్రపంచంలో ఉన్న హిందువులందరూ మనసులు కూడా గాయపడేలాగా దాని విషయంలో ప్రవర్తించారు. ఇప్పుడేమో పిన్ డ్రాప్ సైలెన్స్. దీన్ని ఎలా చూడాలి? చాలా మంచి సబ్జెక్ట్ ఈ రోజున మన మీడియా ద్వారా మీరు ప్రజలకి పంపిస్తున్నారండి. చాలా మంచి ఇష్యూ కూడా ఇది. ఎందుకంటే భారతదేశంలో ఇలా మతాలను అడ్డం పెట్టుకొని, దేవుళ్ళని అడ్డం పెట్టుకొని కొంతమంది శక్తులు ఈ ప్రజల్ని ఎలా పక్కదారి పట్టిస్తున్నారు అనే దానికి ఉదాహరణ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు అన్నమాట. అంటే జనాలు అమాయకత్వాన్ని, వాళ్ళ భక్తిని, వాళ్ళ భయాన్ని, దేవుడు వల్ల వాళ్ళకు వచ్చే ఈ సెంటిమెంట్ ని కొన్ని శక్తులు ఎలా ఎన్కాష్ చేసుకుంటున్నాయి అంటే, వాళ్ళకి దేవుడు అన్నా దయ్యం అన్నా అసలు భయాలే లేవు అనమాట. వాళ్ళకి అంటే ప్రజల మనోభావాలతో వాళ్ళు ఆడేసుకుంటున్నారు. దేవుడిని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఈ విధంగా స్కాములు చేస్తున్నారు. అంటే పెద్ద తిరుపతిలో మీరు అన్నట్టు అక్కడ ఏ కల్తీ జరగకపోయినా ఏదో జరిగిందని చెప్పి సనాతనులు బయలుదేరి ఎంత ఆగం చేశారో మనం ఇవాళకి చూసాం. ఇక్కడ సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏమీ జరగలేదు బాబు అని చెప్పింది. వన్స్ సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత వదిలేరా, వాళ్ళు వీళ్ళ సొంత కమిటీలు ఫామ్ చేశారు. అంటే సుప్రీంకోర్టు కన్నా వీళ్ళేదో గొప్పోళ్ళు అయినట్టు దాన్ని ఎట్టగొట్టా వీళ్ళు చేసిన అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఆ కమిటీ ద్వారా ఒక రిపోర్ట్ ఇప్పించుకోవడానికి వీళ్ళు ఎంత ఆగం చేశారో మనం చూసాం. కానీ ఇక్కడ మీరు అయోధ్యలో జరిగింది ఏంటంటే అది 100% జరిగిందని ప్రూవ్ అయింది. ఎందుకంటే అక్కడ దాంట్లో మొత్తం అయోధ్య కమిటీలో ఆ ట్రస్ట్ లో 15 మంది సభ్యులు ఉంటారండి. 15 మెంబర్స్ ఉంటారు ఖచ్చితంగా. అందులో ఇప్పుడు ఏమైందంటే 8 మెంబర్స్ ని ఆల్రెడీ వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇప్పుడు ఏం జరిగింది, ఒక అమౌంట్ కూడా వసూలు చేశారండి. 79.85 lakhs వాళ్ళ దగ్గర నుంచి అది వసూలు చేయడం జరిగింది. చేయటమే కాకుండా వాళ్ళ మీద వాళ్ళని కోర్టుకు అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టు వారు దాని మీద ఇంటరాగేషన్ కూడా చేయమని చెప్పి పోలీసులకు కూడా ఇచ్చింది. అది నడుస్తుంది. అంటే అక్కడ జరిగింది దాని గురించి ఈ సనాతన ధర్మం అని నేదేసుకొని తిరిగే వాళ్ళు ఎవరు మాట్లాడట్లా. ఇక్కడ ఏమీ జరగలేదు. పెద్ద తిరుపతిలో ఏదో జరిగిపోయినట్టు మెట్లు గడిగేశారు, గుళ్ళు గోపురాలు తిరిగేశారు, ప్రజల్ని రెచ్చగొట్టారు, ఆగమాగం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు కొంత తెలుసుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో. కానీ ఇలా అయోధ్యలో ఏం జరిగిందంటే నిజంగా ఫ్రాడ్ జరిగింది. మీకు ఒక విషయం చెప్పాలి, అయోధ్యలో ఇవాళ జరగడం కాదు సరే, అక్కడ రామాలయం నిర్మాణం మొదల కాడి నుంచి ఫ్రాడ్ జరుగుతూనే ఉంది. ఇది ఎగ్జాక్ట్ గా ఆ రామాలయం నిర్మాణానికి
ఆ భూమి సరిపోకపోతే దానికి ఆనుకొని కొన్ని భూములు కొనుగోలు చేసే వ్యవహారంలో తక్కువ ధరకి కొని ఎక్కువ ధర చూపించారనేది ఒక వాదన. అక్కడ లోకల్ కొంతమంది ఏం చేశారంటే దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కోర్టులో ఫైల్ చేసి వాళ్ళు లీగల్ ఫైట్ చేస్తున్నారు. స్టిల్ పెండింగ్ అన్నమాట కోర్టులో అవన్నీ కూడా. అంతే, ఎక్కువ ధర కొని తక్కువ ధరకు అమ్మటం, తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్మటం అనమాట. అంటే వీళ్ళు ఆ భూములు కొనుగోలులో కూడా లాభాలు పొందారు. దేవుడి కోసం కొనే భూముల్లో కూడా అప్పుడున్న కొంతమంది ఎవరైతే దీన్ని పెత్తందారులు ఉన్నారో అందులో కూడా వాళ్ళు లాభాలు అప్పటి నుంచే మొదలైందండి ఇందులో కరప్షన్. ఈ రోజున బయట పడింది కాబట్టి దొరకనంత వరకు దొరలేదు, దొరికిన తర్వాత దగ్గర దొంగలయ్యేది. సో ఇవాళకి అది బయటపడింది అనమాట. అంతేకాకుండా ఆ ఆలయ నిర్మాణం పనుల్లో కూడా చాలా అవకతవకలు జరిగినాయి అని చెప్పి చాలా కామెంట్స్ ఉన్నాయి. అంటే మనకి చాలా దూరంలో ఉండడం వల్ల మనోళ్ళు ఆ ఇన్సిడెంట్ ని ఫాలో అవ్వలేదు. కానీ ఈ నిర్మాణంలో కూడా ఎంతో అవినీతి జరిగిందని దాని మీద కూడా కోర్టులో కేసు నడుతుంది ఇప్పుడు అయోధ్యలో. ఆ కేసులన్నీ కూడా పెండింగ్, ఇప్పుడు అవి నడుస్తున్నాయి, పెండింగ్ లో ఉన్నాయి, దర్యాప్తు జరుగుతుంది. ఇలా జరుగుతుంటే ఇప్పుడు వీళ్ళు దగ్గర దగ్గర చూడండి, అసలు ఆ రామాలయానికి చాలా మంది డొనేటర్లు చాలా ఇచ్చారండి, వాళ్ళకి రసీదులు కూడా ఇవ్వట్లేదంట. అదే ఈయన శివసేన ఉద్ధవ్ ఠాక్రే కూడా ₹1 కోటి విరాళం ఇస్తే ఇప్పటి వరకు రసీదు అందలేదని పార్టీ సీనియర్ నేత. శివసేన వాళ్ళు ₹1 కోటి విరాళం ఇస్తే ఈ రోజుకి వాళ్ళకి రసీదు ఇవ్వలేదు. కాదండి, ఇంకోటి రామాలయ నిర్మాణానికి వెండి ఇటుకలు 200 వెండి ఇటుకలు ఇచ్చారంట. ఎవరికి తెలియట్లేదు, అడిగితే తప్పు అయిపోతుంది, అక్కడ భయపడుతున్న గురైపోతున్నారు అడిగిన వాళ్ళు. సరే ఇట్లాగా ఏదో చాలా ఉన్నాయి దీంట్లో. అంటే రామాలయం మొదటి నుంచి కూడా అవినీతి ఇందులో ఉంది. అంటే భూములు కొనుగోలులోనూ ఉంది, నిర్మాణంలోనూ ఉంది, అవుతుంది. చూడండి దీంట్లో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఈయన ఏం చేస్తున్నారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పెద్ద తలకాయలని కాపాడేందుకే చిన్నవాళ్ళని అరెస్ట్ చూపిస్తున్నారు తప్ప అసలు దీని వెనకాల పెద్ద తలకాయలతోకి ఎవరు వెళ్ళట్లేదు అనేది ఆ కేజ్రీవాల్ గారు చెప్పే స్టేట్మెంట్, ఆమ్ ఆద్మీ నాయకులు. సో అంటే అక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారనేది ఆయన యొక్క స్టేట్మెంట్ యొక్క పరమార్థం. అక్కడ నిజంగా జరిగింది. మరి ఇక్కడ సనాతనవాదులని ఈ రంగు బట్టలు వేసుకుని తిరిగే వీళ్ళంతా కూడా ఇక్కడ ఏదో పెద్ద తిరుపతిలో అవినీతి జరిగిపోయింది, లడ్డు కల్తీ జరిగిపోయింది, అది జరిగింది ఇది జరిగింది అన్నవాళ్ళు ఈ రోజున వాళ్ళ ఎందుకని దీని మీద మాట్లాడరు, ఎందుకు నెమ్మదికి నీరెత్తారు? వీళ్ళే కదా ధర్మాన్ని కాపాడేది. సనాతన ధర్మం వీళ్ళు వచ్చిన తర్వాత ఏర్పడినట్టు, వీళ్ళు వచ్చినాక అది పుట్టినట్టు, వీళ్ళే దాన్ని కాపాడుతున్నట్టు, వీళ్ళకి ఏదో పేటెంట్ హక్కులు ఇచ్చినట్టు సనాతన ధర్మానికి, వీళ్ళేదో జనాల్లోకి వచ్చేసి జనాలు రెచ్చగొట్టి ఎంత దుర్మార్గమైన వ్యవహారాలు చేశారండి. ఇక్కడ ఏమి జరగని పెద్దరిత మాత్రం తలర చేశారు. అక్కడ అన్ని జరిగిన అయోధ్య రామాలయంలో మాత్రం దాని గురించి మాత్రం వీళ్ళు మాట్లాడతానికి భయపడి చేస్తున్నారు. వీళ్ళు సనాతన ధర్మాలు, వీళ్ళు ప్రజలకు సేవ చేస్తారు, దేవుడికి సేవ చేస్తారు. అంటే వీళ్ళు దేవుడిని వదలలేదు రాజకీయాలకి. చూడండి ఎంత ఘోరంగా ఉంది, దేవాలయాల్ని వదలలేదు రాజకీయాలకి. ప్రజల్ని అమాయకులు చేసి ఈ విధంగా ఆ ఎమోషన్స్ రెచ్చగొట్టేసేసి వాళ్ళ స్వార్థానికి వాడుకుంటూ ఈ విధంగా ఇటు ఎలా ఉన్నాయండి ఇప్పుడు రాజకీయాలు సార్. ఎవరైనా చనిపోతే సావులను కూడా రాజకీయాలకు వాడుతున్నారు. సుగాలి ప్రీతి ఫర్ ఎగ్జాంపుల్, ఆ సావును కూడా కొంతమంది రాజకీయానికి వాడి అధికారంలో రావడానికి ఎన్ని తిప్పలు పడ్డారో, ఎన్ని పిల్లు మొక్కలేసారో మనం చూసాం. అయ్యిపోయినాయి అనుకుంటే ఇప్పుడు మళ్ళీ దేవుళ్ళని అడ్డం పెట్టుకున్నారు, దేవాలయాలను అడ్డం పెట్టుకున్నారు, మతాలను అడ్డం పెట్టుకున్నారు. ఇలాగా వాళ్ళు అసలు కాదని అనానం అనమాట రాజకీయానికి. ఈ విధంగా వీళ్ళు అసలు ప్రజల్ని రెచ్చగొట్టేసి వాళ్ళ పబ్బం గడుపు కోసం, వాళ్ళ స్వార్థం కోసం దేవుళ్ళని కూడా ఈ విధంగా చేస్తున్నారంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది చూడండి. ఇప్పుడు విచిత్రం, అసలు బీజేపీ వాళ్ళు మాట్లాడట్లేదు. ఆవిడేమో ఒక ఆవిడ ఇక్కడి నుంచి ఆ తిరుపతి ఈ కల్తీ నెయ్యి ఇష్యూ అప్పుడు మొదట్లో ఫ్లేరప్ అయినప్పుడు ఆవిడ చెదత్తలు వాయించుకుంటూ రైల్లో వెళ్ళి ఇది మన తాళం కొట్టుకుంటూ ఆవిడ తర్వాత తిరగలుపుతూ చాలా హడావిడి చేసిన ఆవిడ, ప్రవచనాలు చెప్పిన ఆవిడ కూడా ఏమో మాట్లాడట్లేదు అసలు. కాదండి, ఇప్పుడు మొన్న తెలంగాణలో ఒక వ్యక్తి మైనర్ గాల్ని రేప్ చేశాడు, బంజీ సంజయ్ కుమారుడు. దాని మీద బీజేపీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడారా? ఎవరన్నా ఉంటున్నారండి, చాలా సెలెక్టివ్ గా ఉంటున్నారు వాళ్ళు మాట్లాడాల. అది అట్టుంచండి, గోవుల్ని చంపటం నిషేధం అని చెప్పే ఈ బీజేపీ వాళ్ళే చిన్న గోవులు చంపితేనే నిషేధం అంట, పెద్ద గోవులు చంపితే నిషేధం కాదని ఈ మధ్యకాలంలో కొత్త స్టేట్మెంట్ ఇచ్చారండి. ఎందుకంటే ఇందులో గోమాంసం ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు వీళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఇండియాలో, ఫారెన్ కి. సో ఇప్పుడు దీని మీద ఏంటని క్వశ్చన్ చేస్తే లేదోడల్ని, చిన్న చిన్న దూడల్ని, చిన్న చిన్న ఆవుల్ని, వయసు తక్కువ ఆవుల్ని చంపితే అది ధర్నా చేస్తారు, క్వశ్చన్ చేస్తారంట. పెద్ద ఆవుల్ని, పెద్ద వాటిని చచ్చిపోతే
వాళ్ళు చంపినా ఎక్స్పోర్ట్ చేసుకున్నా అది కాదంట. అసలు వీళ్ళు ఎవరికి తగ్గట్టు వాళ్ళ న్యాయాన్ని వాళ్ళు అది క్రియేట్ అది చేసుకుంటారు. మెర్సీ కిల్లింగ్ ఏమో మరి అది. అది ఏం అర్థం కావట్లేదు ఇది. చూడు, మైనర్ బాలికని రేప్ చేస్తేనేమో మీరు బయటకు వచ్చి మాట్లాడరు. లేదోడల్ని తెంపితేనే గోమాతకి గోవధ నిషేధం అంట. పెద్ద గోవుల్ని సంపొచ్చు అంట, అవి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అంట. ఎందుకయ్యా అంటే దాంట్లో బీజేపీ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు. ఇది ఓపెన్ సీక్రెట్, ఇండియాలో అంతా తెలుసు. సరే వీళ్ళ స్టేట్మెంట్లు ఎలా ఉంటాయి అంటే చూడండి. మరి వీళ్ళంతా మాట్లాడేటంటే అయోధ్య గురించి, మొన్న ఈ పెద్ద తిరుపతి గురించి ఎంతో మంది సనాతన ధర్మాలు బయటకు వచ్చేసారు. సనాతనవాదులు వీళ్ళ వల్లే ఈ సనాతన ధర్మం పుట్టినట్టు, వీళ్ళే దీన్ని తీసుకొచ్చినట్టు, వీళ్ళకేదో పేటెంట్ హక్కులు ఉన్నట్టు ఏదో మేదేసుకుని మాట్లాడేశారు. ఈ రోజు ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు అయోధ్య గురించి, ఒక్కళ్ళు స్పందిస్తున్నారా? ఆ పార్టీ వాళ్ళు కానీ దాని గురించి ఈ రైట్స్ తీసుకున్న వాళ్ళు కానీ ఏమైపోయారు వీళ్ళందరూ? అంటే ప్రజల్ని రెచ్చగొట్టడానికి, ప్రజల్ని పక్కదారి పట్టించడానికి, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం దేవుళ్ళని వాడతారు, మతాలని వాడతారు, దేవాలయాల్ని వాడతారు. ఏది కాదు అనర్హం అన్నమాట వీళ్ళ స్వార్థం కోసం. ఇది చాలా తప్పండి. ఇది ఒక్కటే కాదు, ఇవాళ జరిగే చాలా చోట్ల అవినీతి అనేది ప్రతి చోట ఉంది. వీళ్ళ అవసరం అయితే వీళ్ళు తీసుకొచ్చి బయటికి పెడుతున్నారు, అవసరం లేని చోట కామ్గా ఉంటున్నారు. ఇది జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక విషయం గమనించాలి. తమిళనాడులో విజయ్ గారు ఈ మధ్య కాలంలో సీఎం అయ్యాడు. ఆయన ఏం చేశాడు అనుకున్నారు? దేవాలయాల్లో ఉన్న సొమ్మంతా దేవాలయాల్లోనే ఖర్చు పెట్టాలి, వేరే ప్రాజెక్టులకి వెళ్ళకూడదు అని ఒక హుక్కుని జారీ చేశారు. ఇది రీసెంట్ డెవలప్మెంట్, జస్ట్ 1 or 2 days అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు తాజాగా అన్నారండి, జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ మతంలోనే ఉండు, మా మతంలోకి రాకు అని. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల అదే గట్టు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రారంభోత్సవంలో పూజలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో మాట్లాడుతున్నారు, నువ్వు నీ మతంలోనే ఉండు, మా మతంలోకి రాకు అని. మరి ఈ మతంలో జరుగుతున్నటువంటి ఈ దారుణాల మీద మరి ఎందుకు ప్రశ్నించరు అనేటువంటిది కూడా ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఆ మాట అంటాకి చంద్రబాబు నాయుడు గారికి అర్హత ఉందా? చంద్రబాబు నాయుడు గారు 7 కొండలు కాదు 2 కొండలే, నేను వచ్చిన తర్వాత ఈ జీవోని రద్దు చేస్తాను, రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన జీవోని రద్దు చేస్తానని ఇప్పుడు కాదు ఎప్పుడో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓపెన్ మీటింగ్ లోనే, ఓపెన్ సభలోనే. అప్పుడు కొంతమంది వచ్చేసి ఇక్కడ ఇలా జరుగుతుందని ఒక కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఆయన ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఎస్, రాజశేఖర్ రెడ్డి గారు దీన్ని 7 కొండలని ఒక జీవో తీసుకొచ్చాడు, దీన్ని వచ్చినాక దాన్ని రద్దు చేస్తాను, 7 కొండలు కాదు 2 కొండలే అని అన్నాడు ఆయన. ఆ తర్వాత అది ఆయన మర్చిపోయాడేమో, గూగుల్ మర్చిపోదుగా, యూట్యూబ్ ఫేస్బుక్ మర్చిపోదుగా, ఇన్స్టాగ్రామ్ మర్చిపోదుగా. తర్వాత మన వీళ్ళకి దొరికింది, మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్క్రీన్ షాట్ దొరికినట్టుంది. అది ఓపెన్ చేస్తే ఏమైంది? ఇప్పుడు నేను 7 కొండలో కాదు, అది నేను 7 కొండలు అని చెప్పి నేను పోరాటం చేశాను, నేనే అనేక మొక్కులు తీర్చుకున్నాను, నేనే దాని మీద ఫైట్ చేశానని స్టేట్మెంట్ ఇచ్చాడు. తీరా ఆ స్టేట్మెంట్ వచ్చేసరికి ఈయన మొహం తెల్లబెట్టాల్సి వచ్చింది. ఇలా ఉంటాయండి వీళ్ళ స్టేట్మెంట్లు. ఎంత జెన్యూనిటీ సార్, నోరు తెరితే అబద్ధాలు. ఈయనకి ఎవరు రైట్ ఇచ్చారండి? జగన్మోహన్ రెడ్డి గారిని మా మతంలో రావద్దని చెప్పడానికి. ఇది ప్రజాస్వామ్యం, లౌకిక రాజ్యం. ఈ డెమోక్రసీలో ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, మిగిలిన మతాన్ని గౌరవిస్తారు. ఇప్పుడు గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు తాజాగా తిరుమల సందర్శించారు. ఆయన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు సందర్శించారు. అప్పుడు ఎంతమంది అన్యమతస్తులు మేము ఎన్నోసార్లు సందర్శించాం సార్. ఇప్పుడు మీరు కాదు, తిరుమల అనేది అది ప్రపంచ స్థాయి ఒక పుణ్యక్షేత్రం, మనం అందరం సందర్శిస్తాం దాన్ని. అలాగని నాగపట్నం వెళ్ళకోకుండా మానం, అలాగని రామాలయంకి వెళ్ళకోకుండా మానం, అలాగని మసీదుకి వెళ్ళకోకుండా మానం. ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ సార్, లౌకిక రాజ్యం సార్. అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఈ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల కోసం వీళ్ళకి గొడవలు పెట్టి, మతాల మధ్య గొడవలు, కులాల మధ్య గొడవలు, ఎన్ని డీవియేషన్ చేసి వీళ్ళని కలవకోకుండా ఆ పబ్బం గడుపుకోవటం కోసం వీళ్ళ స్వార్థానికి దేవుళ్ళని కూడా వదలలేదు సార్, దేవాలయాలు కూడా వదలలేదు సార్. ఎంత అన్యాయం సార్. ఇప్పుడు మనకన్నా ముందే చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్, ఈ మతంలోకి ఆయన రావద్దా, ఈ మతానికి ఈయన పేటేక తీసుకున్నాడా అంటే, ఈయన పుట్టిన తర్వాత హిందూ మతం వచ్చిందా, ఈయనే తీసుకొచ్చాడు హిందూ మతాన్ని. ఆయన చెప్పులు వేసుకున్నారు, చాలా సార్లు చెప్పులు వేసుకుని ఆయన పూజలు చేస్తారు. మళ్ళీ అదే ఆయన బూట్లు కూడా తీడు సార్, ప్రతి తెలిస్తే తినేటప్పుడు. మొన్న మరీ దారుణం అండి, లోకేష్ గారిది అక్కడ ఒకటి ప్రసాదం ఇస్తే స్పూన్ తో తింటాడు సార్, ప్రసాదాన్ని చేత్తో ముట్టుకోడు ఆయన. స్ట్రూ మీరు కావాలంటే చూసుకోండి మీరు, ఆయన స్పూన్ తోనే టచ్ చేస్తాడు ప్రసాదాన్ని కూడా, చేత్తో ముట్టుకోడు ఆయన. మరి జగన్మోహన్ రెడ్డి అది కాదే, నెత్తి మీద తలంబ్రాలు వేసుకుంటాడు, పూజలు చేస్తాడు, అన్ని చేస్తాడు, తింటాడు. ఒక్కటే సార్,
మనం మన మతాన్ని ఇంట్లో అసలు పూజించుకుంటాం. కాదండి. ఎంత దారుణంగా యాక్ట్ చేస్తారంటే, మనం లోకేష్ గారు తిరుపతిలో సభ పెట్టారు కదా! ఏది మన 2 ఏళ్ల విజయ సభలో ఆ చెప్పులు ఇప్పేసి ఆ పక్కన చెప్పులు ఇప్పటం ఇవన్నీ కూడా కెమెరా కవరేజ్ మళ్ళీ. ఓం నమో వెంకటేశాయ అని ఆయన అంటాం చెప్పులు ఇప్పేసి. అంతకుముందు చెప్పులేసుకుని ఆయన వెంకటేశ్వర స్వామి పటం పట్టుకోవడం ఇయన్నీ కూడా మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాగా హిపోక్రసీ ఎక్కువైంది అనేటువంటిది చర్చ. తర్వాత ఇది 200 ఇటుకలు సమర్పించాము. అందుకు తగిన రసీదులు అందలేదు. ఆ వెండి ఏ అవసరం కోసం వినియోగించారో తెలపాలి అని సింధీ సామాజిక వర్గానికి చెందిన సంస్థ కూడా ఈ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ని ప్రశ్నించిందంటండి. అవును. నేను ఇందాక చెప్పిన పాయింట్ అదే మీకు. యాహ్! 200 వెండి ఇటుకలు సమర్పిస్తే అసలు అవును. వాటి గురించి ఇంతవరకు వార్త లేదు. దాని మీద వీళ్ళెవరు సమాధానం చెప్పింది లేదు. దానికి సంబంధించిన ట్రస్ట్‌లో గాని, ఆ సభ్యులు గాని ఎవరు స్పందించట్లేదు ఏమైపోయింది అన్నది. ఏం చేశారన్నది వాళ్ళకి ఇచ్చినోళ్ళకి కూడా సమాధానం చెప్పట్లేదు సార్ దాని మీద. ఇప్పుడు యోగి గారు అంటారండి, సనాతన విలువలకు ప్రజల విశ్వాసానికి భంగం కలిగించే ఎలాంటి చర్యలనైనా ఉపేక్షించము అని ఆయన అన్నారంట. అయోధ్య ఆలయ గౌరవాన్ని కాపాడటమే తమ కర్తవ్యం అని చెప్పారంట. ఎవరు తప్పు చేసినా శిక్ష నుంచి తప్పించుకోలేరని చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు పనిగట్టుకుని రామభక్తులే లక్ష్యంగా అయోధ్య ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న 8 మంది నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇది ఆయన ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఎదురుదాడి. సార్ ఇప్పుడు శ్రీరాముడు వచ్చి కంప్లైంట్ ఇచ్చినా గానీ శ్రీరాముడు కూడా అరెస్ట్ చేస్తారు సార్. అంత భయంకరంగా ఉంది వీళ్ళు చేసే పనులు. సో సార్ ఎంత స్టేట్మెంట్ అక్కడ జరిగింది ఏంటి? వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు ఏమన్నా అంటే తప్పు నేరం జరిగితే దాన్ని ప్రశ్నించినోడినే తప్పు పడుతున్నారు. నేరం ఎక్కడ జరిగింది? దాన్ని రిపీట్ కాకుండా ఏం చేయాలి? ఎలా ప్రక్షాళన చేయాలి అనేది అసలు అది ఆ ఆలోచన పోయింది సార్ ఇప్పుడున్న ఉండవల్లి పొలిటీషియన్స్‌కి. అరుణ్ కుమార్ గారు ఒక మాట చెప్తూ ఉంటారండి. మనకి అయోధ్య రాముడు కాదు, మనకి భద్రాచలం రాముడు. ఎందుకంటే ఈయన చాలా సెక్యులర్ అంట భద్రాచలం రాముడు. ఎందుకనంటే ఈయన ఎవరి కల్లో కనిపించాడంటే తానీషా ముస్లిం ప్రభువుకి కల్లో కనిపించాడు. అప్పుడు చూడండి రామదాస్ లాంటి రామభక్తుడిని కూడా అది అప్పుడు ఈ విరాళాలు ఏమయ్యాయి అనే దాని మీద అరెస్ట్ చేశారు రామదాస్ని. చూడండి సో అంత సెక్యులర్ గా. అవును. పరమభక్తుడు అనుకున్న రామదాస్ ఏమో విరాళాల విషయంలో ఆయన అరెస్ట్ చేశారు. ఉమ్, రాముడేమో తనిషాకే కళ్ళలో కనిపించాడు. కల్లో కనిపించాడు. అది దేవుడికే లేని కులాలు మతాలు మీరెందుకు సార్ క్రియేట్ చేస్తున్నారు? నాకు అర్థం కాదు. ఈ రాజకీయ నాయకులు ఎందుకు వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం ఇప్పుడు దేవుడు ఈ ఖజానా ఏమైందని అడిగినా కూడా అది తప్పు అవుతుంది. అంటే మతానికి దాని మతం రంగు పులుస్తున్నారు దానికి. అంటే అడిగిన వాడు నక్సలైట్, అడిగిన వాడు టెర్రరిస్టు, అడిగిన వాడు దేశద్రోహి. అంటే తప్పు అని చెప్పిన వాడు ఇంతేగా ఒక ముద్ర చేస్తుంది ప్రతి దానికి. ఆల్రెడీ అరవింద్ కేజ్రీవాల్ ఆయన చాలా గట్టిగా అడుగుతున్నాయండి. రామాలయ విరాళాల చోరీ వ్యవహారం పెద్దవాళ్ళని కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. విరాళాల చోరీతో ఆయన స్టేట్మెంట్ లో చాలా మీనింగ్ ఉంది, కొంత వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి ట్రస్టుల్లో ఉన్న డబ్బు మాయమైపోవడం అనేది చిన్న వాళ్ళతో సామాన్యుల వల్ల అవ్వదు సార్. చాలా పెద్దవాళ్ళు వాళ్ళ కన్సెంట్ లేకుండాను, వాళ్ళకి నాలెడ్జ్ లేకుండాను అవి ఎవరో సింపుల్ ఎలా చేయగలరు సార్ అది? సో పెద్దవాళ్ళని కాపాడేందుకే ఇలాంటి ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ప్రశ్నిస్తే తప్పు అన్నట్టు, దాన్ని ఎవరు ప్రశ్నించకూడదు అన్నట్టు ఇట్లాగనమాట. ఇప్పుడు ఎలాగుంది చంద్రబాబు నాయుడు గారు నీ మతంలో నువ్వుండు, మా మతంలోకి రావద్దండి. ఈ హిందూ మతాన్ని చంద్రబాబు నాయుడికి రాసిచ్చారా ఆంధ్రప్రదేశ్ లో? ఒక 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వచ్చండి వేగ్గా? అంటే ప్రజలకి ఎలాంటి సంకేతాలు వెళ్తున్నాయి? మినిమం బేసిక్ సనాతన ధర్మ పరిరక్షకుడు, వారాహి డిక్లరేషన్, ఆయన అన్అపాలజెటిక్ సనాతని. ఆయన అస్సలు నోరు విప్పట్లేదు. దీన్ని ఎలా చూడాలి? ఆయన బయటికి రాడు. ఆయనకి పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడే బయటకు వస్తాడు. ఆయన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయండి, వచ్చినప్పుడు మాత్రమే బయటకు రావాలి. ఏం చెప్పాలో స్క్రిప్ట్ కూడా ఇస్తారు. ఆ స్క్రిప్ట్ చదివేసి వెళ్ళిపోతాడు ఆయన. ఆయనకంటూ సొంతగా ఏం ఉండదు. ఎవరో చెబితే ఈయన చేస్తాడు, వాళ్ళు ఆడిస్తే ఈయన ఆడుకుంటాడు అంతే తప్ప ఇంకేం లేదు. ఆయన సొంత డైలాగులు ఏమి ఉండవు. అలవాటు అయిపోయింది. సినిమాల్లో డైరెక్టర్ స్క్రిప్ట్ ఇస్తే అది చూసి డబ్బింగ్ చెప్పటాలు అలవాటు అయిపోయి దీన్నే రాజకీయం కంటిన్యూ అనుకొని ఎవరో రాజితే ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళు, పలా చోటకి వెళ్ళి నువ్వు మీటింగ్ పెట్టు, ఇదిగో ఈ స్క్రిప్ట్ చదువు అంటే అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి ఆ డ్రెస్ వేసుకొని అక్కడ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఆ స్క్రిప్ట్ ను చదివేసి జనాల్ని రెచ్చగొట్టేసి హిందూ సనాతన అని ఏదో చెప్తాడన్నమాట. ఇక్కడ జనాలు కొంతమంది పాపం ఓటు హక్కు లేని వాళ్ళందరూ ఏళ్ళు వేస్తా ఉంటారు. ఇది అంతా కామన్, ఇలా నడిచిపోతుంది ఆంధ్రప్రదేశ్ లో. ఏం చేస్తాం? జనాలు కొంతమంది
మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ అవడం వల్ల వీళ్ళని అన్కాష్ చేసుకోవడం కోసం ఈ కొంతమంది రాజకీయ నాయకులు ఈ దేవుళ్ళని, ఈ గుడులని, ఈ మతాలని, ఈ వర్గాలని ఇవన్నీ అడ్డం పెట్టేసుకొని వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. ప్రజలు తెలివిగా ఉన్నంత కాలం వీళ్ళు ఇలాగే నటిస్తారు, ఇలాగే చేస్తా ఉంటారు. ఈ విషయంలో దయచేసి ప్రజలు మోసపోవద్దు. రాజకీయ నాయకులు కానివ్వండి, కొంతమంది కానివ్వండి, దేవుళ్ళని కూడా మోసం చేస్తున్నారు. సో మనుషులను మోసం చేయడం ఎంత ఈజీ వాళ్ళకి. దేవుళ్ళు అంటేనే వాళ్ళకి భయం లేదు, మనుషులని ఏం లెక్క చేస్తారు. సో కనుక ప్రజలు మెలకువగా ఉండాలి, ప్రజలు ఏకూతో ఉండాలి, ప్రజలు తెలివిగా ఉండాలి. మతాలకి అతీతంగా, కులాలకి అతీతంగా, రాజ్యాలకి అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా దయచేసి కలిసిమెలిసి ఉండాలి. ఎందుకంటే మన లౌకిక రాజ్యం అండి, డెమోక్రసీ అండి. ఏ రోజు లేవు ఈ గొడవలు. ఈ రోజు ఎందుకు సార్? ఈ రోజు ఎందుకు? ఎవడో ఒక రైస్ పండించేది ఒక కులమోడు, దాన్ని సప్లై చేసేది వేరే కులమోడు, తినేది ఇంకో కులమోడు. ఇప్పుడు కులాలకి కింద కొట్టుకుంటే ఇవన్నీ ఎక్కడ అవుతాయి సార్? ఒక్కొక్కరు దానికి ఎక్స్పెక్ట్ ఉంటారు. అందరు కలిస్తేనే సమాజం. అందరూ విచిత్రం చూడండి. అయోధ్య భవ్య రామ మందిర నిర్మాణానికి భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకల దుర్వినియోగం కేసులో రోజుకో మొదలు తిరుగుతుంది. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చీఫ్ చంపత్ రాయ్తో పాటు మరో సభ్యుడు అనిల్ మిశ్రా శుక్రవారం రాజీనామా చేసినట్టు సమాచారం. అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ వారిద్దరూ పదవుల నుంచి తప్పుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా చేసినట్టు తమకు ఎలాంటి సమాచారం లేదని విశ్వ హిందూ పరిషత్తు వెల్లడించింది. అంటే విశ్వ హిందూ పరిషత్తు కూడా సమాచారం వెళ్ళట్లేదు. చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ. ఎలా అర్థం చేసుకోవాలి జనాలు, దీన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి మనం అంటే ఇక్కడ. అంటే ఇప్పుడు నేను ఈ పాయింట్ చదివి వినిపించడంలో అర్థం ఏంటంటే, అంటే రాజకీయ పార్టీలు ఈ హిందుత్వాన్ని, హిందూ మతాన్ని అడ్డు పెట్టుకుంటున్నాయి తప్ప నిజాయితీగా ఎవరైతే హిందూ మత ధర్మం కోసం పనిచేస్తున్నారో విశ్వ హిందూ పరిషత్ లాంటి వాళ్ళు, వాళ్ళకు కూడా ఈ వాళ్ళ రాజకీయ నాయకులు కన్సిడర్ చేయట్లేదు అనేది అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి వాళ్ళు రాజకీయాల కోసమే ఏదైనా చేస్తారు సార్. వాళ్ళేమి విశ్వ హిందూ పరిషత్తులు ఇంతకుముందు ఏదో వీళ్ళకి హెల్ప్ చేశారు పదవిలోకి రాటాకని వాళ్ళేం పట్టించుకోరు. అదే ఉండదు కాళ్ళకి. రాజకీయం రాజకీయమే, ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూస్తారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, దేవుళ్ళని చూస్తున్నారు, మతాలను చూస్తున్నారు, దేవాలయాలను చూస్తున్నారు. వాళ్ళకి రాజకీయమే అల్టిమేట్. రాజకీయం తప్ప రెండోది ఉండదు ఇంకాళ్ళకి. చూడండి ఇప్పుడు వాళ్ళకే సమాచారం లేదు, ఇక్కడ ఏం జరుగుతుంది పూర్తి సమాచారం లేదు అంటే, ఈ మధ్యలోనే ఇన్ని తతంగాలు జరుగుతున్నాయి అంటే వాళ్ళకి ప్రైమరీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ రాజకీయంగా ఏమి లాభం ఉంది, ఏమి నష్టం ఉంది. రాజకీయమే అల్టిమేట్ వాళ్ళకి. రాజకీయం కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. ఎస్, శత్రువులు మిత్రులు అవుతారు, మిత్రులు శత్రువులు అవుతారు. ఆయన చెప్పారు కదా, సోమవీర్రాజు గారు డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. మేము రాజకీయం కోసం అవసరమైతే మేము ఎంఐఎంతో కూడా కలుస్తామని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇచ్చారు కదా. కాదండి, రాజకీయం కోసం పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టిన లోకేష్ తో మరి ఈ రోజు కలవలేదా? అది రాజకీయం కోసమేగా. టీడీపీ వాళ్ళు జన సైనికులు ఎంత తిట్టారు, ఎన్ని బూతులు మాట్లాడారు. మరి పక్కన పెట్టండి, మోడీ గారిని, చంద్రబాబు గారిని తిట్టారు. మరి చూడండి, మరి ఇప్పుడు వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు కదా. సో వీళ్ళకి అల్టిమేట్ గా రాజకీయంగా పవర్ కావాలి. ఆ పవర్ కోసం వాళ్ళు ఎంత ఎస్టీమ్ కైనా పోతారు. అందులో ఎనమాటో జవలేదు. అది దేవుడా, దేవాలయమా, ఇంకొకట అసలు వాళ్ళకి అప్రస్తుతం అనమాట. అల్టిమేట్ గా వాళ్ళకి కావాల్సింది పవర్, రాజకీయ పవర్. ఆ పవర్ కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు, దేనికైనా సిద్ధపడతారు. సార్ ఫైనల్ గా ఇప్పుడు త్వరలో యూపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. దీని యొక్క ఎఫెక్ట్, దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటారు? ఎందుకంటే ఇది చాలా మెయిన్ ఇష్యూ కదా. ఆయన హిందుత్వ ఛాంపియన్ అని చెప్పుకుంటాడు యోగి ఆదిత్యనాథ్. మరి ఇప్పుడు ఈ ఇష్యూ ఎలాంటి పరిణామాలు వస్తాయి ఎలక్షన్స్ ముందు? మీకు అక్కడ అయోధ్య దేవాలయం కట్టిన తర్వాత ఎలక్షన్ జరిగితే అక్కడ బీజేపీకి ఫేవర్ గా రిజల్ట్ రాలా, మీరు గమనించాలి. అవును, అది ఆ రోజే రాలా. అంటే అక్కడ ఎంత ఫ్రాడ్, ఎంత అవినీతి జరుగుతుంది అక్కడ లోకల్ పీపుల్ కి తెలుసు. అందుకే వాళ్ళు వార్డు ద్వారా ఆ విధంగా రిజల్ట్ ఇచ్చారు వాళ్ళు. మనం అంటే ఈ చివరిలో ఉంటున్నాం కాబట్టి మనకు తెలియదు కావచ్చు. మనం సౌత్ ఇండియాలో ఉన్నవాళ్ళు నార్త్ ఇండియాలో ఉన్నారు, కానీ అక్కడ లోకల్ ప్రజలు ఆ దేవాలయం ఎక్కడైతే కట్టారో రామాలయం అనేది, అక్కడ ప్రజలు తిరస్కరించారు బీజేపీని గత ఎన్నికల్లో. సో అదే రిజల్ట్ కంటిన్యూ అవుతుంది నాకు తెలిసి. ఎందుకంటే వాస్తవాలు వాళ్ళకి తెలుసు, లోకల్ పీపుల్ కి తెలుసండి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లేదు దీన్ని. అక్కడ జరిగేదంతా ఫ్రాడ్ అని చెప్పి లోకల్ పీపుల్ తెలుసు. కానీ గొంతెత్తి మాట్లాడితే మీరు అన్నట్టు దేశ ద్రోహులు, మత ద్రోహులు, కుల ద్రోహులు ఈ విధంగా ముద్ర వేసేసేసి వాళ్ళని దోషులు చూపిస్తున్నారు. ఇంకెవరు బయటకు వస్తారు, ఎవరు మాట్లాడతారు? ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పాలనుకునేది ఓటు ద్వారా చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూద్దాం, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూస్తున్నానండి వీటీవీ ప్రైమ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్,
నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.